నా పేరు బాలంకయ్య కోవిలగుంట్ల. మీ ఊరు? రామాయణ కండక మాదిరెడ్డిపాలెం. అన్న, మనం చూసుకుంటే ఎన్నికలు రాబోతున్నాయి. చెప్పండి సార్. వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలాగే బీజేపీ, జనసేన పోటాపోటీగా పడుతున్నాయి. సార్. మరి వాళ్ళు ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? మనకైతే జగనే వస్తాడని మా నమ్మకం సార్. ఎందుకనన్నా మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు? మాకు పిల్లలకు స్కూల్ కానీ డాక్టర్ వైద్యానికి కానీ మాకు మా పేదలకు కావాల్సిన రెండే కాబట్టి ముఖ్యంగా ఆ రెండు బాగా చేస్తుండే కాబట్టి మాకు జగనే వస్తాడని మా నమ్మకం. అవే పథకాలు ఇప్పుడు టీడీపీ గానీ జనసేన గానీ ఇస్తామంటారు. గతంలో గడిచిపోయిన ఎన్నో కానీ చెప్పారు కానీ ఎవరు చేసింది ఏం లేదు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం, వాటర్ పైప్ లైన్ లేపించారు. స్కూల్ చూడిపోయింది ఎలా ఉన్నాయో. మా మనవరాలు చదువుతుంటే ఎలా ఉంది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియం మా మనవరాలు బ్రహ్మాండంగా చదువుతుంది. జగన్ వస్తాడు నమ్మరు. అంటే పథకాలు ఎవరికి రావట్లేదు, ఒక వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి. మేము వస్తే అందరికి ఇస్తాము, మేము గ్యారంటీగా 6 పథకాలు ఇస్తామని చెప్పని చదువుతున్నారు. లేదు, మొత్తానికి వచ్చినాయి. అందరూ సమృద్ధిగా ఉన్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలు మటుకు చెయ్యొద్దు. సరే, నా రక్కన అయితే మన మార్కాపురం నియోజకవర్గంలో మార్పుల చేర్పుల్లో అన్నారాంబాబు గారిని మార్కాపురానికి తీసుకురావడం జరిగింది. అన్నారాంబాబు గారిని ఈ మార్కాపురం ప్రజలు ఏ విధంగా దగ్గరికి తీసుకుంటారు? ఏ పరిస్థితుల్లో అన్నారాంబాబు గెలుస్తారు. పైన సీఎం జగనే. అంటే ఎందుకని 2024లో జగన్మోహన్ రెడ్డి గాని అన్నారాంబాబు గాని ఎందుకు గెలుస్తారు? చేసిన పథకాలు, జగన్ చేసిన పథకాలు ఉన్నాయి కాబట్టి అందరిని మంచిగా కుల భేదాలు లేకుండా పార్టీ పర్వంగా లేకుండా చేసిండు కాబట్టి జగన్ గెలుస్తాడు అనుకుంటున్నాం మేమైతే. మీ గ్రామంలో ప్రధాన సమస్యలు అన్నా? మా గ్రామంలో అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. వాటర్ కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేదు. స్కూల్ కానీ ఒక హెల్త్ ప్రాబ్లానికి కానీ ఏదైనా కానీ ఆర్ఓసీ కార్డు కానీ అన్ని సూపర్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ జగన్ వస్తాడని మేము అనుకుంటున్నాం. పింఛన్ ఇవాళ నా ఇంట్లో 2 పింఛన్లు, మా భార్యకి వికలాంగుల పింఛన, నా వికలాంగుల పింఛన. ఇంకంతకంటే నాకు కావాల్సింది ఏంది? నా బిడ్డలకు చదువు, నా మనవరాలకు చదువు బ్రహ్మాండంగా చదివిస్తుండ్రు. ఇంకా నాకు కావాల్సింది ఏంది? మాకు ఆస్తి ఏం కావాలా? నా మనవరాలు చదువుకుంటే అదే ఆస్తి నాకు. నాకు పేదలకు ఏంది? చదువు లేదు కాబట్టి ఏం లేకుండా హాస్పిటల్ ఖర్చు అదే కావాలి నాకు. ఈ 2 పెట్టినా జగన్ ఉన్న మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ స్టెప్పులుగా జగన్ అవసరమని మనం అందరం అనుకుంటున్నాం.